ఇక తనపై అక్రమ కేసులు పెట్టారు అన్న విడుదల రజనీ చేసిన ఆరోపణలపై నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. విడుదల రజనీలా తనకు అబద్ధాలు మాట్లాడటం చేతకాదన్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వస్తారా? అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము. విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. ఎట్లా అంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ. ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము. కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత. మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా. కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం. బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నది కాదు. ఇది 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు చెప్తా ఉన్నది. జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్కి ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. అమ్మ ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు, నా ఎంత పెడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజసంగా లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను, క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో, నేను వారికి చెప్తా ఉన్నా, నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం నేను బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో